మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడైండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఈ మంచి ఉదయకాలం ఇలా మనం చదువుకుందామా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. పిల్లలు ఎంత చక్కని మాటో చూడండి. కత్తిపోటు వంటి మాటలు పలికేవారు ఉన్నారా సమాజంలో? కత్తిపోటు లాంటి మాటలు పలికేవారు ఎందుకుంటారండి? ఎప్పుడు చూసినా కత్తిపోటు లాంటి మాటలే. ఏంటి కత్తిపోటు లాంటి మాటలంటే? గాయపరిచే మాటలు, అంతే కదా. ఇప్పుడు కత్తితో పొడిస్తే ఏమవుతుంది? గాయం అవుతుంది, నొప్పి వస్తుంది, హాని జరుగుతుంది. గాయము నొప్పేగా. ప్రియులారా, వారి యొక్క నాలుకను కొంతమంది జీవితాల్లో గమనించినప్పుడండి, వారి నాలుకను ఎదటి వారిని గాయపరచటానికి, పొడవటానికి, వారిని ఒక మాటని బాధ పెట్టడానికి అస్సలు ఎంతగా వాడతారో. ఒక మాట చెప్పన, వారి జీవితం ఎంత శుద్ధ దండగైపోయింది. దేవుడు మనకు నోరిచ్చింది, నాలుకిచ్చింది ఎదటి వారిని గాయపరచటానికా? పొద్దస్తమానం విమర్శలే, పొద్దస్తమానం మాటలే. ఏదన్నా కొన్ని ఫంక్షన్స్లో కూడా మీరు చూడండి, ఒక వివాహమో లేకపోతే మరొక చక్కటి ఫంక్షనో కలుస్తారుగా, అందరూ టకటకా ఏదో ఒకటి అనేయటం, మాట్లాడేయటం, భలే గాయం చేస్తారు. ఎక్కడైనా ఇలాంటి వ్యక్తుల్ని చాలా స్థలాల్లో మనం చూస్తుంటాంగా. కుటుంబాల్లో భార్యాభర్తలను కూడా మీరు చూడండి, ఎంత గాయపరుచుకుంటారో వారి మాటల ద్వారా. గుచ్చుతూ ఉంటాయి ఆ మాటలు, బాధ పెడుతూ ఉంటాయి, హాని చేస్తూ ఉంటాయి, కృంగిపోవటం ఇక అంతే. ఇక ఆ మాటలు వింటూ ఉంటే ఇక కృంగిపోవటమే. భర్త అనేసి వెళ్ళిపోతాడు, ఇక భార్య అసలు ఏదో బోయవాడు కనుక ఒక బాణం వేస్తే ఆ పావురానికి, ఆ పక్షికి గుచ్చుకొని కింద పడి విలవెల్లాడితే ఇక అట్లా అయిపోద్ది అంతే. భార్య ఒక మాట అనేస్తుంది, ఎవరికీ చెప్పుకోలేక విలవెల్లాడిపోయి భర్త ఏడుస్తుంటారు. మీకు మీరే అలా గాయపరుచుకోవటం ఏంటి? పిల్లలు తల్లిదండ్రులను అనే మాటలు చూస్తే మామూలుగా ఉండవండి. ఇలాంటి బిడ్డన నేను కన్నదంటూ ఆ తల్లి, ఆ తండ్రి పడే వేదన సామాన్యమైంది కాదుగా. పిల్లలు ఇలా ఆలోచిస్తూ పోతే కత్తిపోటు లాంటి మాటలతో ఎదటి వారిని బాధ పెట్టి, ఏదో తెలుగులో సామెత ఉందిలేండి, తగాదా పెట్టి తమాషా చూస్తారట. నిజంగా ఎదటి వాళ్ళు బాధపడుతూ ఉంటే ఎంత ఆనందపడే వాళ్ళు ఉంటారో. నోటిని, పెదవులను ఇలాగే వాడుతూ ఉంటారు. పిల్లల, మనం కీర్తన గ్రంథంలో కూడా ఇలాంటి ఒక వచనాన్ని మనం చూడవచ్చు. మనం వెళ్దాం కీర్తనల గ్రంథం 59వ కీర్తన 7వ వచనానికి మనం వస్తే, అక్కడ ఇదిగో ఈ మాట ఇలా రాసి ఉంది చూడండి. వినువారు ఎవ్వరునూ లేరనుకొని వారు తమ నోటి నుండి మాటలు వ్రెల్లగక్కుదురు, వారి పెదవులలో కత్తులున్నవి. పెదాలలో కత్తులు ఉన్నాయంట. ఎవరో వింటలేదులే అని ఎన్ని మాటలు వెళ్ళగక్కుతారోనట. పెదవుల్లో కత్తులు, కత్తిపోటు వంటి మాటలు. ఈ మాటలు వింటుండగా నీవు కూడా కత్తిపోటు లాంటి మాటలు పలికే వ్యక్తివేనా? మరొకసారి చెప్పనా దైవజనుడిగా, నీ జీవితం అసలు దండగ పాలైపోతుంది. ఎందుకు ఉపయోగం? ఎవరికి ఉపయోగం అయ్యి? అనేకుల్ని బాధ పెట్టే మాటలు.
ఒక తప్పు పొరపాటు ఉంటే హెచ్చరించటం వేరు. ఇదిగో నువ్వు ఈ తప్పులో ఉన్నావు, మంచిది కాదు అని నువ్వు చెబుతున్నప్పుడు నీ బిడ్డ బాధపడ్డాడు అనుకో, అది తప్పు కాదు. బాధపడ్డా సత్యం చెప్పటం వేరు. అనవసరమైన మాటలతో కృంగదీయటం, డిసప్పాయింట్ చేయటం, నీరు గారిపోయేటట్టు చేయటం, విలవెల్లాడిపోయేటట్టు చేయటం, అది వేరు. కత్తిపోటు లాంటి మాటలు పలికే నీ అలవాటు మార్చుకొందువుగాక. మరి ఎలా పలకాలి పాస్టర్ గారు అంటారా? ఇదిగో ఈ వచనంలోనే ఆ 2వ లైన్లో ఎంత చక్కని మాట అన్నాడు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము అన్నాడు. జ్ఞానుల యొక్క నాలుక, కాస్త జ్ఞానంగా మనిషి బ్రతికితే వారి నాలుక ఆరోగ్యదాయకం అంట. ఏంటి జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం ఏంటి? దాని అర్థం ఏంటో నేను ఒక మాట చెప్పనా? జ్ఞానుల యొక్క నాలుక ఆరోగ్యదాయకం అంటే గాయపడిన హృదయం ఉన్నవారికి జ్ఞానులు ఆదరణను ఇచ్చి నయం చేసే దేవుని మాటలు వినిపిస్తారట. గాయపడిన హృదయం ఉందే వారికి ఆదరణ కలిగించే దేవుని మాటలు చెప్పి వారి గుండె గాయాన్ని మాన్పుతారట. ప్రియులారా, ఒక దైవజనుడిగా నేను దేవుని వాక్యం 26 సంవత్సరాలుగా అందిస్తున్నానుగా. చాలామంది పిల్లలు నాతో అన్న మాట ఏంటంటే, అన్నయ్య మీరు అందించే దేవుని మాటల వల్ల ఇంకా నేను బ్రతికున్నాను, ఇన్ని బాధల్లో ఇన్ని కష్టాల్లో ఈ రకంగా నేను ఆదరించబడి నిలిచి ఉన్నాను అంటే మీరు అందించే దేవుని మాటలు, నా మాటలు కాదండి, మీరు పొరపాటు పడకండి, మీరు అందించే దేవుని మాటలు, దేవుని వాక్యంతో మీరు మమ్మల్ని ధైర్యపరచటం మేము ఈ రోజున ఇంకా ఇలా బ్రతికి ఉండటానికి కారణమని చాలామంది పిల్లలు, ఒకరిద్దరు కాదండి, చాలామంది బిడ్డలు అన్నారు. దేవుని వాక్యం మనిషికి ఎంత ఆదరణ, శిష్యునికి తగినటువంటి నోరు అదేగా. పిల్లల బాధలో వేదనలో ఉన్నటువంటి వారు, కృంగిపోయి ఉన్నవారికి చక్కటి ఆదరణకరమైన మాట, వాక్యానుసారంగా హెచ్చరిస్తూనే, వాక్యానుసారంగా గద్దిస్తూనే, వాక్యానుసారంగా సంఘానికి బుద్ధి చెబుతూనే, కష్టంలో కన్నీళ్లలో సమస్యతో అల్లాడిపోతున్న బిడ్డలకి ఆదరణకరమైన మాటలు ఒక దైవజనుడిగా నేను అందించటానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడే మాట్లాడతాడు, దేవుడే నా నోట ఆయన వాక్యం ఉంచి వారికి అందిస్తాడు. ఆ దేవుని మాట వారిని ఆదరిస్తుంది. ఆ దేవుని మాట వారికి ఉన్న ఆ గుండె గాయాన్ని కడుతూ ఉంది. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అంటే అదే. బిడ్డ ఈ మాటలు వింటూ ఉండగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా నీ నోటి నిండా దేవుని మాటలు ఉండునుగాక. నోటి నిండా బూతులే ఉంటే ఇంకా దేవుని మాటలు ఏముంటాయి? ప్రార్థనాపూర్వకంగా బైబిల్ చదివి నీ నోటి నిండా, నీ హృదయం నిండా దేవుని మాటలు పెట్టుకొని నీ కుటుంబానికి, నీ భర్తకి, నీ పిల్లలకి, నీ భార్యకి, నువ్వు పనిచేసే స్థలంలో ఎవరైనా కష్టంలో ఇబ్బందిలో ఉంటే కాస్త ఒక ఆదరణకరమైన దేవుని మాట, కాస్త ధైర్యాన్ని ఇచ్చే దేవుని మాట. ఏమండి, నీ నాలుకను అలా వాడితే ఎంత బాగుంటుంది? జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. గాయపడిన హృదయం ఉన్నవారికి జ్ఞానులు ఆదరణను కలగజేసేటటువంటి దేవుని మాటలు వినిపిస్తారు. అది జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అంటే. ఆ రీతిగా మీ నాలుకలు, మన నాలుకలన్నీ ఉండును కాక. కత్తిపోటు వంటి మాటలు మానేద్దాం. ఎదటివారు బాధపడి కృంగిపోయే మాటలు మానేద్దాం. తప్పును హెచ్చరించటం వేరు సుమా, మర్చిపోకండి. తప్పు చేస్తున్నా కూడా ఏం పర్వాలేదులే నా బిడ్డ, మరి జ్ఞానంగా మాట్లాడాలి, అమ్మో ఈ మాట మాట్లాడితే నా బిడ్డ ఏమైనా బాధపడతాడని తప్పది. తప్పు చేసినప్పుడు నువ్వు ఖండించటం, గద్దించటం వేరు. అదే సమయంలో జ్ఞానంగా ఎదటి వారిని ఆదరణ కలిగేటట్టు ఎదటి వారికి మాట్లాడటం వేరు. చక్కగా ఈ సమతుల్యత కూడా మీకు అర్థం అవ్వాలి. కత్తిపోటు లాంటి మాటలు మానేద్దాం. జ్ఞానుల నాలుకలాగా ఎదటి వారికి ఆరోగ్యాన్ని కలగచేద్దాం. దైవ దీవెన ఆశీర్వాదం మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిజంగా జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అన్నారు. మీ మాటలే
మాకు ఆరోగ్యం, ఆదరణ. మీ మాటలే మాకు ధైర్యం అయ్యా. మీ మాటలతో మీ బిడ్డలను దీవించండి, ఆదరించండి. కత్తిపోటు లాంటి మాటలు పలికే అలవాటు నుండి మమ్మల్ని అందరినీ విడిపించండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ప్రభు, వారందరికీ గొప్ప విడుదల కలుగునుగాక. తోడుగా ఉండండి. నిజంగా ప్రభువా, ఇప్పటికే కత్తిపోటు వంటి మాటలతో కృంగిపోయి వేదన పడుతూ ఏడుస్తూ అల్లాడిపోతూ ఎందుకు ఇంకా ఈ జీవితం అని, మరణిస్తే బాగుండని కృంగిన స్థితిలో ఉన్నటువంటి మీ బిడ్డలు వారందరూ కూడా మీ మాటల ద్వారా ఆదరించబడుదురుగాక. క్షేమం దయచేయండి. మీ హస్తాల్లో పెట్టుకుంటున్నాను. మహిమ మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.